Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తిరుపతి డ్రగ్స్ కేసులో సంచలనం వెలుగు చూసింది. తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్ అయ్యాడు. గోవిందరాజస్వామి ఆలయం అర్చక భవన్లో జూనియర్ అసిస్టెంట్గా రాహుల్ యాదవ్ పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్ యాదవ్ అరెస్ట్ అయ్యాడు. ఈ నెల 10న డ్రగ్స్ కేసులో 3 నిందితులను అరెస్టు చేశారు రేణిగుంట పోలీసులు. 3 లక్షల విలువైన 63 గ్రాముల మెత్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అరెస్ట్ అయినటువంటి వారిలో టీటీడీ ఉద్యోగి, ఇంజనీరింగ్ ఉద్యోగి ఉండటంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఉద్యోగి రాహుల్ యాదవ్ అరెస్టుతో సన్నిహిత ఉద్యోగుల్లోనూ ఒకంత ఆందోళన అయితే మొదలైంది. పోలీసు విచారణలో డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ సేవిస్తున్నటువంటి వారి గుట్టుని పోలీసులు బయట పెట్టబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. డ్రగ్స్, గంజాయి సేవిస్తున్నటువంటి వారికి బయో చెక్ అనేది చేయబోతున్నారు. బెంగళూరు నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి తిరుపతి, రేణిగుంట పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. తిరుపతిలో డ్రగ్స్ కేసులో ఒకంత సంచలనం అయితే చోటు చేసుకుంది. టీటీడీ ఉద్యోగి ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి వార్తలు, రాహుల్ యాదవ్ అరెస్ట్కి సంబంధించి కూడా అసలు టీటీడీలో ఏం జరుగుతోంది, ఆ ఉద్యోగి చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలకు సంబంధించి ఎందుకు అసలు ఎవరు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. టీటీడీ ఉద్యోగుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా? ఇది ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్నటువంటి చర్చ. యువతను టార్గెట్గా చేసుకొని రాహుల్ యాదవ్ చేస్తున్నటువంటి ఈ దందా వెలుగు చూడడంతో ఒకంత సంచలనంగా మారింది. మాతో పనిచేస్తున్నటువంటి తోటి టీటీడీ ఉద్యోగి ఇలాంటి పనులు చేస్తున్నాడా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అసలు ఆ టీటీడీ ఉద్యోగితో ఉన్నటువంటి ఇతర ఉద్యోగులకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? ఎవరైతే రాహుల్ యాదవ్ అరెస్ట్ అయ్యాడో టీటీడీ ఉద్యోగి, అతని కస్టమర్లుగా ఇంకా ఎంతమంది ఉన్నారు? యువతే ప్రధాన టార్గెట్గా, లేకపోతే ఇతరత్ర వృద్ధులకు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలకు కూడా ఏమైనా డ్రగ్స్ని విక్రయిస్తున్నాడా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, టీటీడీ ఉద్యోగి వైనం వెలుగు చూసింది. డ్రగ్స్ కేసులో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి నేపథ్యంలో అతన్ని అరెస్టు చేయడం కూడా జరిగింది. ఒకంత టీటీడీలో కలకలం రేపిందని చెప్పాలి. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? మురళి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం కొలువున్న తిరుపతిలో డ్రగ్స్ కలకలం సంచలనం సృష్టించింది. ఇటీవల కాలంలో అటు తిరుపతి తిరుపతి దేవస్థానం పైన కూడా, కొండ పైన కూడా ఇటీవల కొంతమంది ఏవైతే డ్రగ్స్ సేవిస్తున్న వారు హల్చల్ చేసిన సంగతి మరొక ముందు. ఏకంగా డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి ఏకంగా అరెస్ట్ కావడం కూడా సంచలనం సృష్టించింది. ఇది ఈ నెల 10వ తేదీన జరిగిన ఏదైతే రేణిగుంట సమీపంలో ఒక టీటీడీ ఉద్యోగితో పాటు మరో ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ రాహుల్ యాదవ్ అరెస్ట్ తో ఒకంత టీటీడీ ఉద్యోగుల్లో కూడా ఒక రకమైన కలవరం మొదలైంది. రాహుల్ యాదవ్ తో సన్నిహితంగా ఉన్నవారు, తోటి ఉద్యోగుల్లో కూడా ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఈ రాహుల్ యాదవ్ తో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారు, ఈ డ్రగ్స్ ఎవరెవరికి చేరవేశారు, అసలు ఈ డ్రగ్స్ ఎవరెవరు తీసుకున్నారా అనే అంశాలపైన పోలీసులు క్షుణ్ణంగా కూపిలాగుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుపతి దేవస్థానం లాంటి చోటే డ్రగ్స్ కలకలం సంచలనం సృష్టించింది. అయితే ఇక్కడ పోలీసులు ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో తిరుపతి పట్టణంలో కావచ్చు, ఇటు రేణిగుంట సమీపంలో కావచ్చు, ఎక్కువ స్థాయిలో డ్రగ్స్ వినియోగం కలకలం రేపుతుంది. ఇప్పటికే కొంతమంది కీలక వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గోవిందరాజ స్వామి ఆలయ అర్చక భవన్లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు రాహుల్ యాదవ్. ఒకసారి రాహుల్ యాదవ్ అరెస్టుతో టీటీడీలోనే ఒక కలవరం మొదలైందని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇటీవల కాలంలో టీటీడీపై వస్తున్న ఆరోపణలు కావచ్చు, ఇటు తిరుపతిలో డ్రగ్స్, గంజాయి కలకలం కావచ్చు, వీటిని అన్నిటిపైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు దృష్టి పెట్టినప్పటికీ ఈ నిందితులను కంట్రోల్ చేయలేకపోతుంది. పోలీస్ వ్యవస్థ నిమ్మక నీరెత్తనట్టుందంటూ మరోవైపు పోలీసుల పైన కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మామూలు మత్తులు పోలీసులు నిద్రపోతున్నారంటూ ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి అధికారంలోకి రాను. అంటే కిరణ్, రాష్ట్రాల సరిహద్దుల్ని మేము బాగా పటిష్టం చేశాం, అక్కడ చెకింగ్ అనేది విస్తృతంగా మేము చేస్తూ ఉన్నాం, ఇదిగో మేము సాధించినటువంటి ఘనత అని కూడా కూటమి ప్రభుత్వం చెప్తోంది కదా. సాక్షాత్తు పుణ్యక్షేత్రంలోనే ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతుంది. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగే ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అని అంటే
ఇక బయట వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంకా విచ్చలవిడిగా బయట వాళ్ళు చేస్తూ ఉంటారు కదా అనేటువంటి విమర్శలు కూడా మొదలయ్యాయి కదా కిరణ్. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇప్పటికే పక్క రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దులను బలోపేతం చేశాం, టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేశాం, ఇంటెలిజెన్స్ ని బలోపేతం చేశాం, మరో పక్క స్పెషల్ పార్టీ పోలీసులను బలోపేతం చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అది ఆశించిన స్థాయిలో కనపడలేదు. సాక్షాత్తు తిరుమల తిరుపతిలోనే డ్రగ్స్ గంజాయి మూట హల్చల్ చేస్తుంది. ఏకంగా టీటీడీకి సంబంధించిన ఒక ఉద్యోగి అరెస్ట్ కావడంతో తోటి ఉద్యోగులు కూడా కలకలం రేపుతుంది. సాక్షాత్ గోవిందరాజ స్వామి ఆలయ టెంపుల్లోనే జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం, మరోపక్క తిరుపతి రేణిగుంట పరిసర ప్రాంతాల్లో గంజాయి ఎక్కువ స్థాయిలో విక్రయిస్తున్నారు. మరోపక్క పోలీసుల విచారణలో డ్రగ్స్ ఎవరెవరు సేకరిస్తున్నారు, వారి వివరాలు, వారి బయో చెక్ కూడా పోలీసులు పటిష్టంగా చెక్ చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అధికారంలోకి రాని సమయంలో ఏదైతే ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా డ్రగ్స్ గంజాయి లాంటి వాటిపైన ఉక్కుపాదం మోపుతామంటూ అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనపరాలేదు. ఏకంగా తిరుమల తిరుపతి ఆలయ ఉద్యోగి నేరుగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి ఇటు డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. కూటమి హోంశాఖ పరిధిలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ హోంశాఖ పైన కూడా పలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యం చూసాం. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల పైన కూడా ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేసిన నేపథ్యం. ఇక్కడ ప్రధానంగా తిరుమల తిరుపతి లాంటి ప్రదేశంలోనే గంజాయితో పాటు డ్రగ్స్ ముఠా కలకలం రేపుతుంది. మరొక టీటీడీ ఉద్యోగి అరెస్ట్ కావడం, మరోపక్క రాష్ట్ర సరిహద్దులు బలోపేతం చేశామని పోలీసులు చెబుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. మరోపక్క ఇటు తిరుపతి వ్యవహారంలో కానీ, ఇటు రేణుగుంట, తిరుమల లాంటి పరిసర ప్రాంతాల్లో కానీ గంజాయి ముఠాను నిషేధించాలి, గంజాయి ముఠాను అరికట్టాలి, భక్తుల మనోభావాలు కాపాడాలి, టీటీడీ పవిత్రను కాపాడండి అంటూ ప్రజలు విన్నవిస్తున్నారు. అయితే చూడాలి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో ఇటు టీటీడీ ఉద్యోగులు, మరోపక్క ఇంజనీరింగ్ విద్యార్థులు, కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులే కాకుండా యువతనే టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారు. తిరుమల తిరుపతి, రేణిగుంట, తిరుపతి సమీపంలోని ఆయా ప్రాంతాల్లో గంజాయి ముఠ హల్చల్ చేస్తుందంటూ ఇప్పటికే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మొదలైతే కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో వెలుగు చూసినటువంటి ఈ డ్రగ్స్ కలకలానికి సంబంధించి అక్కడ టీటీడీ ఉద్యోగే సాక్షాత్తు ఇన్వాల్వ్ అయ్యాడు, అతని ద్వారానే ఇదంతా జరుగుతోంది. పక్కన ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో అంటే తిరుపతిలో పుణ్యక్షేత్రంలో యువకులే టార్గెట్గా అమ్ముతున్నటువంటి వైనం వెలుగు చూడటం కావచ్చు. టీటీడీలో దీనికి సంబంధించి అసలు టీటీడీ ఉద్యోగులు ఏం చేస్తున్నారు, నిరంతర నిఘా ఉండాలి అన్ని విధాలు అనేటువంటి మాట. టీటీడీలో గతంలో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు కావచ్చు, వెలుగు చూసినటువంటి వివాదాలు కావచ్చు, వారి పనితీరుకు సంబంధించే కాదు, వారి వ్యక్తిత్వం ఎలాంటిది, వారి ఇతరత్ర ఏ కార్యకలాపాల్లో వారు ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా నిరంతర నిఘా ఉంటే టీటీడీ ప్రతిష్టకి ఈ రూపంలో భంగం వాటిల్లేదు కాదు కదా అనేది వారు చెప్తున్నటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది. ప్రభుత్వం మాత్రం డ్రగ్స్ మీద, గంజాయి మీద మేము ఉక్కుపాదం మోపామని చెప్తున్నప్పటికీ కూడా సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడనంటే రాష్ట్ర ప్రతిష్ట అభాసు పాలైపోయింది అనేటువంటి మాట చెప్తున్నారు. చూడాలి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది.